ఇవాళ మొక్కజొన్న పిండితోటండి మనం ఊతప్పంలాగా అనమాట అన్ని వెజిటబుల్స్ వేసి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇదే రవ్వ దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఒక కప్ ఏమో బియ్య పిండి తీసుకున్నాను, ఒక కప్ ఏమో మొక్కజొన్న పిండి తీసుకున్నాను, ఒక కప్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. మూడు బాగా కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకుని ఒక పక్కన పెట్టేస్తే అది సెట్ అవుతుందండి మంచిగా. ఎంత రవ్వ నీరు కావాలో అంత తీసేసుకుని మంచిగా సెట్ అవుతుంది. ఈ లోపలేమో మనం కాయగూరలన్నీ కోసుకుందామండి. ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. ఏవి ఇష్టమైతే అవి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది చక్కగాను. మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఊతప్పల్లాగా లావుగా వేసుకోవచ్చు, రవ్వ దోశలాగా పలుచగా కూడా వేసుకోవచ్చు అండి. రెండు విధాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. క్యారెట్ గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసాను అనమాట. అన్నీ అండి వెజిటబుల్స్, కొత్తిమీర కూడా వేసాను. ఇంకా నేను స్వీట్ కార్న్ అవి వేయలేదు అనమాట. ఇవి ఇంతవరకే వేసాను. స్వీట్ కార్న్ పిల్లలకి ఇష్టం కదా, మీరు కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఏమో రుచికి సరిపడే సాల్ట్ అనమాట. కొంచెం మాత్రం ఈయన వేసానండి వంట సోడా. అది కొంచెం వేసుకుంటే ఏమవుతుందంటే లోపలంతా కూడా గుల్లబారి, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కదండి, అస్సలు నానలేదు కదా. కొంచెమైనా పర్మనెంట్ అయితే కనుక అదే కానీ మనం పొద్దున కలిపి సాయంత్రం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు వంట సోడా కానీ ఈయన కానీ వేసుకోక్కర్లేదు అనమాట. ఇట్లా వెంటనే ఇన్స్టెంట్గా వేసేసుకునేటప్పుడు లోపల పచ్చి లేకుండా గుల్లగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మనం వేయాల్సిందేనండి. వంట సోడా వేయకపోతే మనకి తినడానికి ఏంటంటే గట్టి గట్టిగా ఉంటుంది అనమాట, అంత బాగుండదు. ఇప్పుడైతే లోపలంతా లూజ్ అయిపోయి చక్కగాను మెత్తగా ఉంటుంది. పైనేమో కలకరలాడుతూ ఉంటుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది అనమాట. బాగుంటుందండి, చాలా చాలా బాగుంది. మొక్కజొన్న పిండి చాలా హెల్తీనేనండి. మొక్కజొన్నలు తీసుకుని మనం మరకిచ్చేసి ఆడిచ్చేస్తారు. నా దగ్గర ఏంటంటే పిండి మిషన్ ఉంది కాబట్టి అందులో ఆడేసుకున్నాను. అయితే బయట వాళ్ళు కూడా మనకి ఆ పిండి ఆడిస్తారు. కార్న్ ఫ్లోర్ వేరు, మొక్కజొన్న పిండి వేరు అనమాట. ఈ మొక్కజొన్న పిండితో అయితే ఈ శనగపిండిలాగా ఉంటుంది చూడడానికి, కాకపోతే మొక్కజొన్న పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. శనగపిండి టేస్ట్ కన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా వెరైటీగా డిఫరెంట్గా ఉండడానికి ఇట్లా చేసుకోవచ్చు. నేను పలుచగాను వేసాను కొన్ని ఏమో లావుగాను వేసాను. రెండు బాగున్నాయండి, రెండు బాగున్నాయి. మెత్తగా ఉండాలి, కొంచెం లోపలంతా కూడా స్టిక్కీగా ఉండకూడదు అంటే కనుక లావుగా వేసుకోవచ్చు అనమాట. అలా కరకరలాడుతూ బాగా ఉండాలి అంటే పలుచగా రేకుల్లాగా రవ్వ దోశలాగా వేసుకోవచ్చు. ఇందులో దోసకాయ ముక్కలు పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందండి, ఏదైనా నలుచుకోవచ్చు అనమాట. ఇదేంటంటే పొన్నగంటి కూర అండి, ఎంత బాగా వస్తుందో. ఎక్కడ పడితే అన్ని కుండల్లోనే వచ్చేస్తుందండి. కొంచెం మనం దాన్ని పెంచామంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది కళ్ళకి చాలా మంచిదండి. పొన్నగంటి కూర బయట తిరిగితే కనుక తెచ్చి పెంచుకోండి.